పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట లూకా శుభవార్త 9వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఈనాటి సువిశేష వాక్యమును చదువుకుందాం. ఆ కాలమున గలిలయ రాజ్య పాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలయన యోహాను మృతుల నుండి జీవముతో లేపబడినని కొందరు, ఏలియా అవతరించినని మరి కొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకనూ కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించి తిరిగదా, మరి నేను వినుచున్న వార్తలన్నీ ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని హేరోదు భావించి ఆయనను చూడగోరేను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రభుని నమ్ముకున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములో మరొకసారి మనము హేరోదు రాజు యేసు ప్రభుని గురించి విని కలవరపడడం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు రాజును కూడా కలవర పెడుతున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసింది, యేసు ప్రభువు ఇప్పుడు కాదండి రాజును కలవర పెట్టింది, భయపెట్టింది. పుట్టిన వెంటనే, పసిబాలుడుగా యేసు ప్రభు ఈ లోకములోనికి పుట్టిన వెంటనే, ఈ లోకములోనికి వచ్చిన వెంటనే జ్ఞానులు వచ్చి, ఇదిగో మేము తూర్పు దిక్కున నక్షత్రమును చూచి వచ్చాము, ఈ రాజ్యములో ఈ ప్రాంతములో ఒక మహానుభావుడు జన్మించాడు, ఆ పసిబాలుడిని చూడడానికి మేము వచ్చాము, ఆయన గొప్ప రాజుగా వెలుగొందుతాడు అని హేరోదు రాజుకు చెప్పగానే అప్పుడే హేరోదు రాజు కలవరపడ్డాడు, భయపడ్డాడు. ఆ బాలుణ్ణి వెతికి చంపడానికి తన సైన్యాన్ని, భటులను పంపించాడు. యేసు ప్రభువు చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడే రాజును భయపెట్టాడు, రాజును కలవరపెట్టాడు. ఈ రోజున యేసు ప్రభు ఎదిగిన తర్వాత తాను చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, తాను బోధిస్తున్నటువంటి అద్భుత బోధనలు చూచి ప్రజలు వింతలు వింతలుగా చెప్పుకోవడం చూచి ఇప్పుడు మరొకసారి భయపడుతున్నాడు, మరొకసారి కలవరపడుతున్నాడు. అయితే ఈరోజు మనము ధ్యానము చేసుకోవలసినటువంటి అంశము, యేసు ప్రభుని గురించి ఎందుకు ఇక్కడ అంతగా భయపడుతున్నాడంటే, ప్రజలందరూ యేసు ప్రభుని చూచి మెస్సయ్యాను, ప్రభువను, రక్షకుడను అనుకోవడం లేదు, కానీ మరణించినటువంటి బప్తిస్మ యోహాను మరలా లేచి వచ్చాడు అని అనుకుంటున్నారు. దానికి ఈయన భయపడుతున్నాడు. ఎందుకు? ఈ బప్తిస్మ యోహాను తల నరికించాడు, తల తీసేయించాడు ఈ హేరోదు రాజు. హేరోదు రాజు చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపించి, నువ్వు చేస్తున్నది తప్పు రాజా, మార్చుకో, తప్పు తెలుసుకో, ఇకనైనా మారు అని చెప్పి హెచ్చరించిన వాడు ఈ బప్తిస్మ యోహాను. నీతివంతుడై న్యాయం కోసం నిలబడినటువంటి బప్తిస్మ యోహాను చెప్పినటువంటి మాట, ఆయన తప్పును ఎత్తి చూపించినందుకు హేరోదు రాజుకు నచ్చల. మనకు కూడా చాలాసార్లు మన మాటలు, మనము చేసేటటువంటి చేష్టలు ఎవరైనా ఎత్తి చూపిస్తే, నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు వెళ్ళే దారి తప్పు అని బోధించిన, హెచ్చరించిన, చెప్పిన మనకు కూడా నువ్వెవరో మాకు చెప్పేది మాకు తెలుసులే. చాలా మంది అంటూ ఉంటారు, మాకు తెలుసులే, నువ్వేంది మాకు చెప్పేది, నీది నువ్వు చూసుకోవాలి. అరే, మన మంచికే చెబుతున్నాడే, మనం మారడానికే చెబుతున్నాడే, మన బాగు కోసమే చెబుతున్నాడే, మన ఆరోగ్యం కోసమే చెబుతున్నారే, మన కుటుంబం కోసమే చెబుతున్నారే అన్న విషయాన్ని పక్కన పెడతాం. ఆయన ఎవరు మాకు చెప్పడానికి, నువ్వెవరు మాకు చెప్పడానికి అంటూ పెడచెవిన పెడుతూ ఉంటా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా మనం చేసేది తప్పు అనో, మనం వెళ్లే దారి మంచిది కాదనో, మన ప్రవర్తన బాగాలేదనో, లేకపోతే మనం చేసే ఆలోచనలు మంచివి కాదనో,
ఇలా చేస్తే బాగుంటది, అలా కాదు, ఇలా చేస్తే బాగుంటది అని చెబుతున్నారంటే నీ బాగు ఆలోచిస్తున్నారని గుర్తుపెట్టుకో. నీ మంచి ఆలోచిస్తున్నారని గుర్తుపెట్టుకో. నువ్వు బాగుపడాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ ఆరోగ్యం బాగుండాలని, మీ జీవితం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతోనే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు 4 సార్లు ఆలోచించి ఏది మంచో ఏది చెడో తెలుసు గనక నీకు మంచి చెబుతుంటారు. మంచి చెప్పడానికి, నీవు చేసే తప్పెత్తి చూపించడానికి ఎవరైనా కూడా ఒక్కటే. ఎవరైనా అలా మనల్ని సరిచేసినప్పుడు, సరిదిద్దేటప్పుడు, మన మంచి గురించి ఆలోచించినప్పుడు మనం దాని నుండి నేర్చుకొని, మార్చుకొని ఎదగటానికి ప్రయత్నం చేయాలి తప్ప చెప్పిన వాళ్ళని తప్పుగా అనుకొని వాళ్ళని దూరం పెట్టేసుకుంటూ బంధాలు, బంధుత్వాలు పోగొట్టుకోకూడదు. ఈ రోజున హేరోదు రాజు చేస్తున్నటువంటి తప్పుని ఎలుత్తి చూపినటువంటి బప్తిస్మ యోహానును హేరోదు రాజు బంధించి చెరసాలలో వేయించి చివరికి హేరోదియా కోరిక మేరకు తల నరికి చంపించాడండి. ఈ బప్తిస్మ యోహానును భగవంతుడు ప్రత్యేక విధముగా ఈ లోకానికి పంపాడు. అటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, భగవంతునిచే పంపబడినటువంటి వ్యక్తిని, యేసయ్య మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని హేరోదు రాజు చంపించాడు. అందుకే ఈ కలవరపాటు, అందుకే ఈ భయం. అసలు ఈ బప్తిస్మ యోహాను గురించి తెలుసుకోవాలి మనం. ఈ బప్తిస్మ యోహాను ప్రత్యేక విధముగా లోకానికి పంపబడినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. వాక్యం ఒక్కసారి చూస్తే లూకా శుభవార్త 1వ అధ్యాయములో ఈ బప్తిస్మ యోహాను జక్కరయ్య ఎలిజబెతములకు పుట్టినటువంటి కుమారుడు. ఎలా పుట్టాడంటే 8వ వచనం, లూకా శుభవార్త 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఒకరోజు జక్కర్యా తన వర్గం వంతు ప్రకారం దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్తు దేవాలయంలో ధూపం వేస్తూ యాజకుడిగా పూజలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 11వ వచనం చెబుతుంది, ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమైంది. జక్కరియా ధూపం వేస్తుంటే పీఠానికి పక్కన దేవదూత ప్రత్యక్షమై 13వ వచనం అంటుంది, దేవదూత అతనితో, జక్కరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. 15వ వచనం అంటుంది, ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, నీవు ఆనందముతో ఉప్పొంగుదు, అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును. ఈ ఎలిజబెతమ్మ జకర్యాకు ముసలి వయసు వచ్చేటంత వరకు కూడా పిల్లలు లేరు. దేవుని నమ్ముకున్నవారు, ప్రార్థనలో ఉన్నటువంటి వారు, భగవంతుడంటే భయము భక్తి కలిగి ఉన్నటువంటి వారు, అయినా ముసలి వయసు వచ్చే వరకు పిల్లలు లేరండి. సంతానం భాగ్యము లేరు. అందరూ దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, చులకన భావంతో చూస్తున్నా వాళ్ళు భగవంతుడిని విడనాడల, భగవంతుడు ఇస్తాడు అని నమ్ముకొని ఉన్నారు. ఎదురు చూపులు చూసి ముసలి వయసు వచ్చే వరకు కూడా భగవంతుణ్ణి విడిచిపెట్టలేదు. సంతానం ఇవ్వకపోయినా కూడా భగవంతుణ్ణి నమ్ముకుని విశ్వాసముతో భయభక్తులతోనే జీవించారు. అటువంటి గొప్ప కుటుంబాన్ని, భార్యాభర్తలను, జక్కరియా ఎలిజబెతములను భగవంతుడు ఎన్నుకొని వారికి గొప్ప సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవదూతను స్వయముగా వాళ్ళ దగ్గరకు పంపించి, మీరు ఒక కుమారుని కంటారు, అతడు గొప్పవాడవుతాడు, దేవుని దృష్టిలో అనేకులకు ఆనందాన్ని తీసుకువస్తాడు అనే వాక్యము ద్వారా బోధించబడుతుందండి. దేవదూత ద్వారా వాళ్ళకి ఇవ్వబడిసినటువంటి శుభ సందేశం ఏంటయ్యా అంటే, ఈ జక్కరియా ఎలిజబెతములను భగవంతుడు ఎన్నుకొని వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక కార్యము కోసం ప్రత్యేకమైనటువంటి ఒక బిడ్డను యోహాను రూపములో పంపిస్తున్నారు. అలా పుట్టినటువంటి వాడు, ప్రత్యేకంగా జన్మించినటువంటి వాడు, ప్రత్యేక ఉద్దేశము కోసం, ప్రత్యేక కార్యము కోసం పంపబడినటువంటి వాడే ఈ యోహాను. ఈ యోహాను గర్భములో ఉన్నప్పుడు, ఎలిజబెతమ్మ గర్భములో యోహాను ఉన్నప్పుడు, మరియమ్మ గారు యేసయ్యను గర్భములో ఉన్నప్పుడు మరియమ్మ గారు ఎలిజబెతమ్మను సందర్శించడానికి వెళితే, ఒక పక్క మరియ తల్లి గర్భములో యేసయ్య, ఎలిజబెతమ్మ గర్భములో యోహాను. ఎప్పుడైతే ఎలిజబెతమ్మకు సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి మరియమ్మ గారు వెళ్ళారో, గర్భములో ఉన్నటువంటి ఎలిజబెతమ్మ గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు గంతులు వేశాడని వాక్యం లూకా శుభవార్త 1వ అధ్యాయం 43వ వచనములో, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను
అని ఎలిజబెత్ అమ్మ అంటూ 44వ వచనం అంటుంది, నీ వందన వచనం నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంచే గంతులు వేస్తున్నాడట. బప్తిస్మ యోహాను శిశువుగా ఉన్నప్పుడే, గర్భములో ఉన్నప్పుడే యేసయ్య మరియ తల్లి ద్వారా రావడం చూచి ఆనందముతో గంతులు వేస్తున్నాడు. అంటే గర్భములో ఉన్నప్పుడే యేసయ్యను గుర్తించాడు బప్తిస్మ యోహాను. ఎందుకంటే బప్తిస్మ యోహాను ప్రత్యేకంగా పంపబడిందే యేసయ్య కోసం, యేసయ్య రాకడను సిద్ధము చేయటానికి, యేసయ్య మార్గాన్ని సిద్ధము చేయటానికి పంపబడిన వాడి. వాక్యము చాలా చక్కగా ఘోషిస్తూ అంటూ ఉన్నటువంటి మాట యోహాను శుభార్త 1వ అధ్యాయం మనము చూస్తే వాక్యములో మనకి చాలా చక్కగా అర్థమవుతున్నటువంటి మాట అండి. యోహాను శుభవార్తలో ఒకసారి వాక్యము చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాట, ఆయన యేసు ప్రభుని యొక్క మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినట్లుగా వాక్యము చెబుతుంది. యెషయా ప్రవక్త గ్రంథములో పలకబడినట్లుగా, ఇదిగో ఒకడు ఎడారులో ఎలుగెత్తి చాటును, ప్రభుని మార్గమును సిద్ధము చేయుటకు వచ్చును అని వాక్యము ఘోషిస్తూ ఉంది. యోహాను వచ్చింది అదేనండి. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్య లేడు, ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు, ప్రభు మార్గాన్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు. నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన మార్గాన్ని నేను సిద్ధము చేయడానికే వచ్చాను అంటూ యేసు ప్రభువును మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయము చేసింది యోహానేనండి. ఏం చెప్పాడో తెలుసా? యోహాను శుభార్త 1వ అధ్యాయములో వాక్యము చూస్తే 29వ వచనం 30వ వచనం వాక్యం వింటే యోహాను గారు అంటున్నారు, యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఎలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు. ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు అనేది యేసు ప్రభు తన వద్దకు రావడము చూచి ఎలుగెత్తి ప్రజలకు బోధించినటువంటి వ్యక్తి ఈ బప్తిస్మ యోహాను గారు. అదిగో లోకరక్షకుడు రానున్నాడు, అదిగో దేవుని గొర్రెపిల్ల, పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అతడే, ఆయన నాకు తెలుసు, ఆయన నాకంటే గొప్పవాడు, నేను ఆయన పాదాలను పట్టుకోవడానికి కూడా అర్హుడని కాదు, నేను నీటితో బప్తిస్మం ఇస్తున్నాను, ఆయన పవిత్రాత్మతోను అగ్నితోను బప్తిస్మం ఇస్తాడు, ఆయన గొప్పవాడు, ఆయన నమ్మండి, నన్ను కాదు, నేను వచ్చింది ఆయన కోసమే, ఆయన మార్గాన్ని సిద్ధము చేయటానికే వచ్చాను, ఆయన లోక రక్షకుడు, పాపములను పరిహరించడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చినట్లుగా భగవంతుడు ఆయనను మన కోసం, మన పాపాల కోసం బలి ఇవ్వబోతున్నాడంటూ మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఏ బప్తిస్మ యోహాను. ఒకటి, తల్లి గర్భములో ఉన్నప్పుడే యేసయ్యను గుర్తించాడు. రెండవది, యేసయ్య ప్రజల వద్దకు రావడం చూచి ఈ బప్తిస్మ యోహానే యేసయ్యను గుర్చి ప్రపంచానికి పరిచయం చేశాడు. మూడవది, ఈయన చెబుతున్నటువంటి మాట ప్రకారం యేసు ప్రభువు నాకంటే శ్రేష్ఠుడు, ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా నేను పనికిరాను, నేను నీటితో బప్తిస్మమిస్తున్నా, ఆయన అగ్నితోనూ పవిత్రాత్మతోనూ బప్తిస్మమిస్తున్నాడని చెబుతూ ఒక మాట అన్నాడు చూడండి, ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడు, నేను జన్మింపక పూర్వమే ఉన్నవాడు. ఈరోజు వాక్యంలో మనం చదువుకున్నాం, ఎవరు ముందు పుట్టారండి? దేవదూత ఎవరి వద్దకు ముందు వచ్చింది? వాక్యము చాలా చక్కగా వింటే మనము మొదటిగా దేవదూత ఎలిజబెతమ్మ జకర్యాల వద్దకు వచ్చి యోహాను అనే కుమారుడు నీకు పుడతాడని చెప్పింది. వాక్యము చూస్తే మళ్ళొక్కసారి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనములో 13వ వచనం అండి. జకర్యా భయపడకము, నీ ప్రార్థన ఆలకింపబడినది, నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. 13వ వచనం. దాని తరువాత మనము 27, 28 వచనాలు చూస్తే 26వ వచనం ఒకసారి చూద్దాం. 26వ వచనం. 13వ వచనంలోనేమో దేవదూత జకర్యా వద్దకు వెళ్ళింది. 26వ వచనంలో తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలియేమ సీమందరి నజరేతు నగరమునకు పంపెను.
ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని చెప్తుంది. అక్కడ 13వ వచనములోనే దేవదూత జకరియా ఎలిజబెతములకు కుమారుడు పుడతాడు యోహాను అని చెప్పింది. 6 మాసములు గడిచిన పిదప, అంటే యోహాను ఎలిజబెతమ్మ గర్భములో పడిన తరువాత 6 మాసములు గడిచిన తరువాతనే దేవదూత మరియమ్మ గారి వద్దకు పంపబడింది. అప్పుడు అంటే 6 మాసముల తరువాతనే యేసు ప్రభు మరియమ్మ గారి గర్భములో పడ్డాడు. అంటే 6 మాసములు యోహాను గారు యేసు ప్రభువు కంటే ముందు పుట్టాడు అని అర్థం. అప్పుడు పెద్దవాళ్ళు ఎవరవుతారు? యోహాను గారే పెద్దవాడు కదా, యేసు ప్రభు ఆయన కంటే చిన్నవాడు కదా. కానీ ఇక్కడ యోహాను గారు ఏమంటున్నాడు? నేను జన్మింపక పూర్వము నుండి ఆయన ఉన్నాడు, నేను జన్మింపక పూర్వము నుండి ఆయన ఉన్నాడు. అంటే ఆయన నాలాగా మానవుడు కాదు, సామాన్య మనిషి కాదు, నీలాగా నాలాగా పుట్టినటువంటి మానవుడు కాదు, భగవత్ స్వరూపుడు. భగవత్ స్వరూపుడు కనుక ఆది నుండి ఉన్నవాడు, సృష్టి నుండి ఉన్నవాడు, సృష్టి ప్రారంభము నుండి ఉన్నవాడు కనుక ఆయన నేను జన్మింపక ముందే ఉన్నాడు అన్నాడు. అందుకే యేసు ప్రభు కూడా ఒకసారి ప్రజలతో మాట్లాడుతూ, మీరు నమ్ముకున్నటువంటి మీ గొప్పవాడైనటువంటి, మీరు మీ తండ్రిగా భావిస్తున్నటువంటి అబ్రహాము కంటే నేను ముందు ఉన్నవాడను అంటున్నాడు. ఇక్కడ బప్తిస్మ యోహాను గారు నేను జన్మింపక పూర్వమే ఆయన ఉన్నాడు అంటున్నారు. యేసు ప్రభు మీ అబ్రహాము కంటే నేను ముందుగా ఉన్నవాడనంటే ఆది నుండి ఉన్నవాడను, సృష్టికర్తను, సృష్టి ప్రారంభము నుండి నేను ఉన్నవాడను, సృష్టి నా ద్వారానే వచ్చినది, ప్రతిదీ కూడా నా మూలమునే సృజించబడినది. వాక్యం అంటుందండి, ప్రతిదీ ఆయన మూలమునే సృజించబడినదని యోహాను శుభవార్త 1వ అధ్యాయం మనం వింటూ ఉంటాం. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప విషయం ఒకటి, యేసు ప్రభు సృష్టి ఆరంభము నుండి ఉన్నవాడని, అబ్రహాము కంటే ముందు, బప్తిస్మ యోహాను కంటే ముందు ఉన్నవాడు అని బప్తిస్మ యోహాను చెబుతున్నారు. యేసు ప్రభువే స్వయంగా ఆ మాట అన్నాడు. రెండవది, బప్తిస్మ యోహాను నీతి కోసం, న్యాయ కోసం నిలబడ్డాడు. ప్రభువుకు సాక్ష్యము పలకడానికి వచ్చాడు, ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చాడు. దానికోసం తల నరికివేసినా కూడా ప్రభువుకి సాక్ష్యము పలుకుతూ ప్రభు కోసమే జీవించాడు, నీతి కోసం, న్యాయం కోసమే బ్రతికాడు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈరోజు మనము కూడా గుర్తు పెట్టుకోవాల్సిన మాటలు 2 విషయాలు. ఒకటి, యేసయ్య ఆయన పుట్టక ముందు నుండి, సృష్టి ఆరంభము నుండి ఉన్నాడు, భగవత్ స్వరూపుడు అని నమ్ముదాం, విశ్వసిద్దాం. రెండవది, బప్తిస్మ యోహాను వలె మనము కూడా ప్రభుని కోసం జీవిద్దాం, నీతి కోసం, న్యాయం కోసం నిలబడదాం. ఎవరైనా తప్పు పొరపాటు చేస్తున్నప్పుడు సరిదిద్దడానికి ప్రయత్నం చేద్దాం. లేదా ఒకవేళ మనల్ని ఎవరైనా సరిదిద్దితే మనము కూడా స్వీకరించి మార్చుకొని మంచిగా జీవిస్తూ, జీవితంలో ఎదుగుతూ ప్రభునికి అనుగుణంగా బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొని ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి వారందరం బప్తిస్మ యోహాను వలె మనము కూడా నీతిగా, న్యాయముగా బ్రతకడానికి, మనలో ఉన్నటువంటి లోపాలను ఎవరైనా ఎత్తి చూపిస్తే దానికి భయపడకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా మార్చుకుని, సరిదిద్దుకొని జీవితాలను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసినటువంటి మంచి మనస్సును, దీవెనలను దయచేయమని ప్రభుని ప్రార్థించుకున్నాం. 1 నిమిషం పాటు కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైన యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములయ్యా. బప్తిస్మ యోహాను వలె మేము కూడా నీ మార్గమును సిద్ధము చేస్తూ, నీ గురించి సువార్తను 10 మందికి తెలియచేస్తూ, నీ కోసము జీవిస్తూ, నీ కోసం అవసరమైతే ప్రాణాలు ఫణముగా పెట్టే విధముగా నీతి కోసం, న్యాయం కోసం బ్రతికేటటువంటి శక్తిని, బలాన్ని దయచేయండి అయ్యా. నీ దీవెన అనేది ఏది చేత కాదు, ఏది చేయలేము, ఏది సాధ్యము కాదు. ఈ ప్రార్థన వింటున్నటువంటి, ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నీ యొక్క దీవెనను కుమ్మరిస్తూ, నీ కృపానుగ్రహాలు వారిపై కుమ్మరించమని, ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఏ ఉద్దేశంతో, ఏ కోరికతో వారు ప్రార్థిస్తున్నా వారి ఉద్దేశాలు, తలంపులు నెరవేరుస్తూ నీ హస్తాలు చాచి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు,
పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురు గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.